హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ అనేది మీరు కూడా చూసేయండి. సాటర్డే అంతా చాలా లోగా ఉంది. అందుకే మూవీకెళ్ళా. చాలా బాగుంది మూవీ అయితే యానిమేషన్‌లో. డే ఎలా ఉన్నా చేయాల్సిన పనులైతే ఆపలేం కదా! నెక్స్ట్ డే సండేకి మాత్రం థింగ్స్ అన్ని సెటప్ చేసుకుంటున్నా. ఎడిటింగ్ వర్క్‌లోనే ఉన్నా డే లాంగ్. ఫస్ట్ టైం కాబట్టి ఎడిటింగ్ వర్క్ చాలా కష్టంగా అనిపించింది. బట్ ఐ నెవర్ స్టాప్. ఈ వర్క్‌లో పడి లంచ్ టైమ్ కూడా మర్చిపోయా. ఆఫ్టర్‌నూన్ 3కో ఏమో ఎళ్లి పచ్చి పులుసేసుకొని కంప్లీట్ చేశా. మీన్‌వెల్ ఐ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ మై హస్బెండ్. ఈ స్క్రీన్ షాట్ అయితే హైలైట్ చేసి పెట్టారు. అలా హాఫ్ నెయిల్ పెయింట్ సేమ్ బాలేదు అని నెయిల్ రిమూవర్ ఇంట్లో మర్చిపోయాను. అందుకే జూడియో నుంచి వెళ్ళి తెచ్చుకున్నా. నెయిల్ పెయింట్తో పాటు కొన్ని ఫేస్ ప్యాక్స్ కూడా తెచ్చాను. ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. ఇంకా ఫుల్ ఆయిల్ పెట్టేసుకొని ఆ హాఫ్ పెయింటింగ్స్ అన్నీ ఫుల్గా రిమూవ్ చేస్తున్నా. ఇంతకు ముందు ఇలా రిమూవ్ చేయడానికి ఒక నెయిల్ రిమూవర్ బాటిల్ అండ్ కాటన్ కూడా సపరేట్గా క్యారీ చేయాల్సి వచ్చేది. బట్ ఈ వైప్స్ వల్ల థింగ్స్ బికమ్ సింపుల్ అండ్ ఈజీ టు క్యారీ. సండే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ సిస్టమ్ ముందే కూర్చున్నా. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. కొంచెం సేపు ఈ షీట్ మాస్క్ వేసుకొని చిల్ అవుదాం అనుకున్నా. నేను ప్రజెంట్ యూస్ చేస్తుంది హైలరానిక్ యాసిడ్, నియామైసిన్ అండ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మిక్స్డ్ కాంపోజిషన్. నేను ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చెక్ చేసుకుంటా. అదేంటో అలవాటు. ఇంకేమైనా డౌట్స్ వస్తే గూగుల్ని కూడా అడిగేస్తా. ఫేస్ని ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ షీట్ మార్క్స్ నీట్గా అప్లై చేసుకుంటున్నా. బట్ ఎలా రెడీ చేస్తారో కానీ అన్ని ఫేసెస్కి ఇది కరెక్ట్గా సెట్ అయిపోతాయి కదా. ఒక 20 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యా. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ షీట్ మార్క్స్ అయితే బాగుండింది. చాలా రీఫ్రెషింగ్గా అనిపించింది. మింట్ ఉండడం వల్ల చాలా బాగుండింది. ఇంత చెప్తుంది ఏంటి, ఇది ఏదైనా ప్రమోషన్ అనుకోకండి. దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఈస్. ఇందాకే చెప్పా కదా, ఇంగ్రీడియంట్స్తో పాటు డైరెక్షన్ ఆఫ్ యూస్ కూడా చూసా. అక్కడ మిగిలిన సీరమ్ని మళ్ళీ ఫేస్ మీద చక్కగా మసాజ్ చేసుకోండి అని మెన్షన్ చేసి ఉంచారు. అందుకే అనుకుంటా ఎక్కువ సీరమ్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంత చెప్పాక కూడా వేస్ట్ చేస్తే బాగోదని చెప్పి చక్కగా మసాజ్ చేసుకుంటున్నా మిగిలిన సీరమ్ని అంతా. అదొక 5 to 10 మినిట్స్లో డ్రై అయిపోతుంది. నో వరీస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదో తెలియని చిన్న సాటిస్ఫాక్షన్. సాటర్డే అంతా ఎంత లోగా ఉన్నా కానీ నెక్స్ట్ డేకి మాత్రం కొంచెం అన్నీ సెట్ చేసుకొని ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని కొంచెం సెల్ఫ్ కేర్ కూడా తీసుకొని చాలా రిఫ్రెష్ అయిపోయా. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ టైమ్ హీల్స్ అండ్ టైమ్ ఫ్లైస్. డిన్నర్ టైంకి షవర్ కూడా కంప్లీట్ చేసేసా. ఫేస్ అంతా భలే రిఫ్రెషింగ్గా ఉంది షవర్ అయ్యాక కూడా. మళ్ళీ పింపుల్స్ పోతాయా యాక్నే పోతాయా అని అడగకండి. ఇది జస్ట్ ఫర్ రిఫ్రెషింగ్. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్.